అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు తప్పకుండా అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీనిచ్చారు. శుక్రవారం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఇందిరమ్మ రాజ్యం 15 నెలలు పూర్తి చేసుకుందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కొన్ని ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై కీలక ప్రకటన చేశారు మంత్రి పొంగులేటి. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసే కార్యక్రమం వచ్చే వారంలో ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేనందువల్ల తులం బంగారం పంపిణీ కొంత ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. అయినా కూడా తెలంగాణ ప్రజానికానికి ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించిందన్నారు. వాటన్నింటినీ గాడిన పెడుతూ అభివృద్ధి సంక్షేమం చేపడుతున్నామని అన్నారు. ఎక్కడా తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఇచ్చిన ప్రతి మాటను, హామీని ఆలస్యమైనా నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు. The first ever top class and richest villas project Ananta Film Nagar has been launched in our Kurnool city. It is located just 2.5 km away from Venkatrama Colony with a KMC limit. Spread across 40 acres, Ananta Film Nagar have a top class clubhouse and resort with a large size swimming pool. Along with our amazing developments, contact us for more details.